హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ కనుక చూసుకుంటే టీమిండియా 6 వికెట్ల తేడాతో అయితే విజయం సాధించింది. ముఖ్యంగా శుభ్మన్ గిల్ కనుక చూసుకుంటే ఈరోజు మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో టీమిండియాను విజయ తీరాలకైతే చేర్చాడు. ఎక్కడ కూడా ఓవర్ అగ్రెసివ్గా వెళ్లకుండా లాస్ట్ వరకు అయితే నిలబడి టీమిండియా విజయంలో కీలక పాత్ర అయితే పోషించాడు. రీసెంట్ టైంలో కనుక చూసుకుంటే శుభ్మన్ గిల్ తన రెడ్ హాట్ ఫామ్లో అయితే ఉన్నాడు. రీసెంట్గా జరిగిన ఓడీ సిరీస్లో కూడా 3 మ్యాచ్లో కూడా 50+ స్కోర్స్ అయితే చేశాడు. ఈ మ్యాచ్లో కూడా సెంచరీతో చెలరేగిపోయాడు. గిల్కి కనుక చూసుకుంటే ఇది ఐసీసీ టోర్నమెంట్స్లో మొదటి సెంచరీ. అయితే ఈ మ్యాచ్లో కనుక చూసుకుంటే బంగ్లాదేశ్ టీం కూడా మంచిగానే పర్ఫామ్ చేసింది. వాళ్ళు కూడా టీమిండియాకి గట్టి కాంపిటీషన్ అయితే ఇచ్చారు. కేఎల్ రాహుల్ క్యాచ్ కనుక డ్రాప్ చేయకుండా ఉంటే మ్యాచ్ అనేది ఇంకా కాస్త డీప్గా వెళ్ళి ఉండేది. అసలు ఈ మ్యాచ్లో ఏం జరిగిందో కనుక మనం ఒకసారి చూసుకుంటే ముందుగా బంగ్లాదేశ్ టీం అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. అయితే బంగ్లాదేశ్ టీంకి ఏమాత్రం కూడా మంచి స్టార్ట్ అయితే రాలేదు. ఫస్ట్ ఓవర్లోనే సౌమ్య సర్కార్ అయితే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్లోనే హర్షిత్ రాణా కనుక చూసుకుంటే షాంటోని అవుట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికి మెహదీ హాసన్ మిరాజ్ కూడా అవుట్ అయిపోయాడు. దాంతో బంగ్లాదేశ్ టీం కనుక చూసుకుంటే 26 పరుగులకి 3 వికెట్లు అయితే కోల్పోయింది. ఆ తర్వాత బౌలింగ్ వచ్చిన అక్షర్ పటేల్ బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్ అయితే తీశాడు. హ్యాట్రిక్ కూడా వచ్చి ఉండాల్సింది, కాకపోతే రోహిత్ శర్మ అయితే ఆ క్యాచ్ అయితే డ్రాప్ చేశాడు. దాంతో బంగ్లాదేశ్ టీం 35 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఆ తర్వాత మాత్రం ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. తౌహీద్ హృదయ్ మరియు జకీర్ అలీ మధ్య అయితే ఆల్మోస్ట్ 150+ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. ఇది నిజంగా చెప్పాలంటే ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు. స్ట్రైక్ రేట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా 35 పరుగులకి 5 వికెట్లు కోల్పోయిన దశలో 150 పరుగుల పార్ట్నర్షిప్ అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా తౌహీద్ హృదయ్ కనుక చూసుకుంటే క్రాప్స్ వచ్చి అల్లాడుతున్నా కానీ ఎక్కడ కూడా పట్టు వదలని విక్రమార్కుడిలాగా అద్భుతంగా అయితే బ్యాటింగ్ చేశాడు. తౌహీద్ హృదయ్ కనుక చూసుకుంటే నిజంగా బంగ్లాదేశ్ అభిమానుల హృదయాలను దోచుకున్నాడు. ఆ తర్వాత ఈ పార్ట్నర్షిప్ని విడగొట్టింది మాత్రం మహమ్మద్ షమీ కనుక చూసుకుంటే ఒక స్లోయర్ బాల్తో జకీర్ అలీని అయితే అవుట్ చేశాడు. ఆ తర్వాత చిన్న చిన్న పార్ట్నర్షిప్స్ వచ్చినప్పటికీ తౌహీద్ హృదయ్ మాత్రం బౌలర్స్తో కలిసి తన సెంచరీ అయితే పూర్తి చేసుకున్నాడు. దాంతో బంగ్లాదేశ్ టీం 228 పరుగులకి అయితే ఆల్అవుట్ అయింది. అయితే టీమిండియా ఫీల్డింగ్లో కనుక చూసుకుంటే చాలా ల్యాప్స్ అయితే కనిపించాయి. రోహిత్ శర్మ అయితే ఒక సింపుల్ క్యాచ్ని అయితే డ్రాప్ చేశాడు. అదేవిధంగా హార్దిక్ పాండ్యా కూడా మిడ్ ఆఫ్లో అయితే ఒక క్యాచ్ని అయితే జారవిచ్చాడు. కేఎల్ రాహుల్ కూడా ఒక స్టంపింగ్ అయితే మిస్ చేశాడు. అసలు ఈ 3 తప్పులు కనుక టీమిండియా చేయకుండా ఉంటే బంగ్లాదేశ్ టీం 70-80 పరుగులు కూడా చేసి ఉండేది కాదు. ఇక టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే మహమ్మద్ షమీ అయితే మరొకసారి మ్యాజిక్ చేశాడు. మొత్తం 10 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చి 5 వికెట్స్ అయితే తీశాడు. అలాగే హర్షిత్ రాణా మరియు అక్షర్ పటేల్ కూడా మంచి బౌలింగ్ అయితే వేశారు. ఆ తర్వాత చేజింగ్ దిగిన టీమిండియా మొదటి 10 ఓవర్లలో అద్భుతంగా స్టార్ట్ చేసింది. రోహిత్ శర్మ ఎప్పటిలాగే చాలా అగ్రెసివ్గా అయితే స్టార్ట్ చేశాడు. కేవలం 36 బంతుల్లోనే 41 పరుగులు చేసి అయితే మరొక భారీ షాట్కి అయితే ప్రయత్నించి అయితే అవుట్ అయ్యాడు. దాంతో టీమిండియా మొదటి 10 ఓవర్లలో 69 పరుగులు అయితే స్కోర్ చేసింది. అయితే పవర్ ప్లే తర్వాత మాత్రం టీమిండియా బ్యాటర్లు అయితే చాలా స్ట్రగుల్ అయ్యారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ కనుక చూసుకుంటే కేవలం 22 పరుగులు మాత్రమే చేసి మరొకసారి లెగ్ స్పిన్నర్కి అయితే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. కేవలం 15 పరుగులు మాత్రం చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా ఒక భారీ షాట్కి అయితే ప్రయత్నించి తను కూడా అవుట్ అయిపోయాడు. దాంతో టీమిండియా కాస్త ప్రెషర్లో పడ్డట్టు అనిపించింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కూడా ఏమాత్రం కాన్ఫిడెంట్గా అనిపించలేదు. ఎప్పుడైతే కేఎల్ రాహుల్ క్యాచ్ డ్రాప్ అయిందో ఆ తర్వాత నుంచి కేఎల్ రాహుల్ అయితే మంచిగా పర్ఫామ్ చేశాడు. ఈ పిచ్లో కనుక చూసుకుంటే ఖచ్చితంగా బౌలర్స్కి అయితే హెల్ప్ ఉంది. ముఖ్యంగా స్పిన్నర్స్కి అయితే పిచ్ నుంచి ఖచ్చితంగా మద్దతు లభిస్తుంది. కాకపోతే బంగ్లాదేశ్ బౌలర్స్ అందరూ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఓవరాల్గా చూసుకుంటే బంగ్లాదేశ్ టీం ఇండియాకి మంచి కాంపిటీషన్ ఇచ్చింది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడంతో నెక్స్ట్ జరగబోయే పాకిస్తాన్తో మ్యాచ్లో టీమిండియాపై కాస్త ప్రెజర్ తగ్గుతుంది. అలాగే పాకిస్తాన్ టీంపై మాత్రం ఒత్తిడి పెరుగుతుంది. టీమిండియాతో జరగబోయే మ్యాచ్లో కనుక పాకిస్తాన్ ఓడిపోతే పాకిస్తాన్ టీం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఫస్ట్ మ్యాచ్లో కనుక చూసుకుంటే టీమిండియా చాలా కంఫర్టబుల్గా అయితే గెలిచింది. ఫీల్డింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా చూసుకుంటే కంఫర్టబుల్గానే టీమిండియా అయితే విజయం సాధించింది. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ సెంచరీ మరియు మహమ్మద్ షమీ 5 వికెట్ హాల్ అయితే టీమిండియాని గట్టెక్కించాయి. అలా కాకుండా బంగ్లాదేశ్ టీం ఇంకో 30 పరుగులు యాడ్ చేసి ఉంటే మాత్రం టీమిండియాకి టార్గెట్ చేజింగ్ అంత ఈజీ అయి ఉండేది కాదు.